హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ V2. ఇవాళ నేను వెజిటబుల్ మంచూరియా ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ నేను 100 గ్రామ్స్ క్యాబేజ్, క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేస్తున్నాను. ఇంకా 3 టేబుల్ స్పూన్ మైదా, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఉప్పు, 2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ కూడా వేసేసి 3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బ్రెడ్ పౌడర్ కానీ పోహా పౌడర్ కానీ వేసేసి బాగా కలిసిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా ఉండల్ని చేసుకొని పక్కన పెడుతున్నాను. ఇంకా కడాయి తీసుకొని ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్లోకి ఇందాక చేసుకున్న ఉండలన్నీ కూడా వేసి మంచిగా వేయిస్తున్నాను. ఇంకొక విషయం, డ్రై మంచూరియా కానీ గ్రేవీ మంచూరియా కానీ ఫ్రైడ్ రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఉండలన్నీ మంచిగా వేగిన తర్వాత ఆయిల్ అస్సలు లేకుండా టిష్యూ పేపర్ మీద వేసేసుకుంటే ఇంకా కొంచెం నూనె ఉన్నా కూడా లాగేసుకుంటుంది. ఒక కప్లోకి 3 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసేసుకొని 1/2 కప్ వాటర్ వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టండి. ఆ తర్వాత కడాయి తీసేసుకొని నూనె వేస్తున్నాను. 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసాను. ఇంకా 50 గ్రాముల వెల్లుల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసాను. జస్ట్ ఫ్యూ సెకండ్స్కి వేస్తే చాలు, మంచి అరోమా వస్తుంది. ఇంకా 8 పచ్చిమిరపకాయలు తీసుకొని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసాను. ఒక 1/2 క్యాప్సికమ్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి బ్లాక్ పెప్పర్ 2 టీ స్పూన్ వేసి కలిపాను. 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసాను. ఇంకా 1.5 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వినిగర్, 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, ఇందాక కార్న్ఫ్లవర్ విత్ వాటర్ కలిపేసి పెట్టాను కదా, అది కూడా ఇప్పుడు వేసేసి కలిపేస్తున్నాను. ఇంకా మిగిలింది మంచూరియా. దానిపైన స్ప్రింగ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసేస్తున్నాను. డ్రై మంచూరియా రెడీ అయిపోయినట్టే. ఇదే గ్రేవీ మంచూరియా కావాలి అంటే కార్న్ఫ్లవర్ ఇందాక ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇంకొంచెం 2 కప్స్ వాటర్ను 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసేసి కలిపేస్తే గ్రేవీ మంచూరియా రెడీ అయిపోతుంది. అలానే ఫ్రైడ్ రైస్ చేసిన వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, చూడండి. ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి చూడండి, హోప్ఫుల్లీ మీకు కూడా నచ్చుతుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.